ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మన సనాతన ధర్మం ప్రకారం ఒక మంచి విశిష్టత ఉంటుంది కదా. ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చే ప్రత్యేకమైన విధులకు సంబంధించి కానీ, లేదంటే మనకి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని కానీ గురువుగారు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి విషయ పరిజ్ఞానాన్ని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, క్రితం వీడియోలో మీరు ఒక మాట అన్నారు, ఈ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక మంచి అంశం అని. అయితే అదే విధంగా ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటాం, ఓకే, అయినా ఫలితాలు రావు. సో దానికి గల కారణాలు అండ్ దీంట్లోనే ఉంది అని కూడా అన్నారు. ఓకే, దానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వండి గురు. మనకి పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ప్రామాణికమైన విషయాన్ని చెప్తున్నాను నేను మీకు ఇప్పుడు. ధ్వజదత్తుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి 15 మంది ఆడపిల్లలు, 6 మగపిల్లలు పుట్టారు. మొత్తం 21 మంది సంతానం. 21 మంది సంతానం అంటే వాళ్ళని పోషించాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు ఒక్కళ్ళకే మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం ఇవాళ రేపు. అయితే అతను అలా జీవనం సాగుతూ ఉండేది. కొన్ని సంవత్సరాల గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా వాళ్ళ జీవిత భాగస్వామి వంటింట్లో ఉండగా వెళ్ళాడు. ఆయన వెళ్తే ఆవిడ వీళ్ళందరికీ అన్నం పెడుతుంది కానీ సరిపోవట్లే అన్నం. ఈవిడ కూడా తినకుండా ఏవో ఈవిడ మాత్రం ఏదో 2 ఆకులేవో వేడి చేసుకున్న రసాన్ని ఏదో తాగేసి అలా చేస్తుంది. ఆయన చూశాడు, సడన్గా అనుకోకుండా చూసి అయ్యయ్యో బాధపడ్డాడు. అరే నేను ఏమిటి, సొంత భార్య కూడా ఇలాగా తినలేని పరిస్థితి, తిండి పెట్టలేని పరిస్థితిలో నేను ఉన్నానా అని బాధపడ్డాం. ఆవిడ కూడా చూసి, ఆవిడ కూడా కొంచెం ఈ శాస్త్రాలు వీటి తెలుసుకున్న ఆవిడ ఒక మాట అంటది, నేను పూర్వజన్మల్లో ఎవరికీ సరిగ్గా ఫుడ్ పెట్టలేదు, అందుకే ఈ జన్మలో నేను సరిగ్గా ఫుడ్ తినలేకపోతున్నాను. అన్నానికి లోటు వస్తుంది నాకు, పిల్లలకి పెట్టకుండా నేను తినలేను కదా. కాబట్టి ఈ యొక్క పాపాన్ని తొలగించుకోవాలి అంటే భర్త కనుక వెళ్ళి ఏదైనా ఎవరి దగ్గరైనా గురువుల దగ్గర మంత్రం తీసుకొని మంత్ర సాధన చేస్తే ఆ దోషం పోయి మనకు మళ్ళీ సంపదలు వస్తాయి. కాబట్టి మీరు ఎవరినైనా ఒక మంచి గురువుని పట్టుకొని వారి దగ్గర ఏదైనా మంత్రోపాసన తీసుకొని చేయండి అని చెప్తుంది. సరే, అలాగే నేను కూడా ఏం చేస్తాడు, సరే ఇంకెలాగో ఇంతకాలం గడిచిపోయింది, ఇంకొక సంవత్సరం నువ్వు ఇంటి భారాన్ని చూసుకో, నేను వెళ్ళి చేసుకొని వస్తానని బయలుదేరతాడు ఆ ధ్వజదత్తుడు. బయలుదేరి వెళ్ళగానే ఒక అరణ్యంలోకి వెళ్తాడు. అక్కడ ఒక ఆశ్రమాలు అవి ఉంటాయి, చక్కగా అక్కడ మునులు అందరూ ఉంటారు. పుష్కరుడు అనేటువంటిది ఒక ఆంజనేయ స్వామి మహాభక్తుడు, ఆయన మంచి ఉపాసకుడు. ఆయన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, స్వామి నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు బోల్డంతమంది 21 మంది పిల్లలు, తిండికి కూడా ప్రాబ్లం, ఇబ్బందిగా ఉంది, వస్త్రాలకి ఇబ్బందిగా ఉంది, ఏదో గుడిసెలో ఉంటున్నాను, నా పరిస్థితి ఇది అంటే, సరే మీరు ఒక పని చేయండి, ఆంజనేయ స్వామి మంత్రాన్ని ఇస్తాడు. సరే, వెంటనే మంత్రం తీసుకుని ఏం చేస్తాడంటే, మనకి ఈ దీంతో పని అయిపోయింది, మనం ఇంకో దగ్గర పోయి అక్కడ మంత్రం చేసుకుందామని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కఠోరంగా సంవత్సరం పాటు చేస్తాడు. ఫలితం ఉండదు, ఫలితమే రాదు. చుట్టూ ఉండేవాళ్ళు చూస్తారు, ఏమిటి నా రోజు ఇంత చక్కగా చేశాడే, ఫలితం ఎందుకు రాలేదు. ఆ పరాశర మహర్షి మైత్రేయుడికి చెప్పిన అంశం ఇదంతా కూడా. ఇప్పుడు అడుగుతారు, ఏమిటి స్వామి ఇతను ఇంతకాలం చేసినా కూడా ఇతనికి ఎందుకు ఫలితం రాలేదు అంటే, ఆయన ఏం చెప్తాడంటే, ఎప్పుడైనా సరే ఒక మంత్రం తీసుకున్నప్పుడు ఆ మంత్రం ఎవరి ద్వారా పొందామో వారిని కూడా స్మరించాలి, గురువుని స్మరించడు అసలు. అలాగే ఆ మంత్రం తీసుకున్న తర్వాత సంశయాత్మకంగా లెక్కలేసుకుంటూ ఉంటాడు, ఇవాళ చేశాను నాకేంటి ఇవాళ లాభం, ఇవాళ నాలో ఏమైనా మార్పు వచ్చిందా అని ప్రతి క్షణం సెకండ్ అదేదో టెస్టింగ్. ఇప్పుడు షుగర్ తగ్గించుకునే వాళ్ళు ఏం చేస్తారు, రోజు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు, ఎంత తగ్గింది తగ్గానని టెస్ట్ చేసుకున్నట్టుగా. ఎంతసేపు మంత్రం మీద కంటే బయటికి చూడడానికి మాత్రం ఇలా బాహ్యంగా ఇలా కనిపిస్తుంది, రోజంతా చేస్తున్నట్టు, కూర్చొని అతని ధ్యాస అంతా వేరే దగ్గర ఉంది, అందుకే అతను త్వరగా ఫలితం రావట్లేదు అని చెప్తాడు. సరే, ఇలా కాలం ఇలా ఉండగా అంతట్లో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఎవరి దగ్గరికి? ఆ ధ్వజదత్తుడు, తపస్సు చేసుకునే వ్యక్తి దగ్గరికి. అతను ఎవరైతే మంత్రం తీసుకొని అతనికి ఇంకా ఫలితం రాలేదు కదా, ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఇట్లా కిరాతకులు అంటే ఎవరంటే అడవుల్లో ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుని చంపేయడం, దారి దోపిడికి వెళ్ళే వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కడం, ఇలాంటి వాళ్ళు అన్నమాట. కాకపోతే అతనికి అనుకోకుండా అలా చేస్తూ ఉండగా కుష్టి వ్యాధి వస్తుంది, చర్మ వ్యాధి, కుష్టి వ్యాధి వచ్చేసింది.
అప్పుడు ఆ ఒక ముని కలిసి చెప్తాడు అతనికి, అంటే ఒక వ్యక్తి చెప్తాడు, అయ్యా నువ్వు ఇది రావడానికి కారణం నువ్వు పూర్వంలో చేసుకున్న కర్మలు మళ్ళీ ఈ జన్మలో ఈ కర్మ చేయడం వల్ల పెరిగిపోయింది. దీనికి నువ్వు ఎవరి దగ్గర, నా గురువుల దగ్గర ఒక మంత్రం తీసుకొని చేసి తగ్గించుకోవాలి. మొత్తం మీద ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. నేనేం చెప్పాడు వెంటనే, నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళు కానీ ఆ యొక్క పుష్కరుడి దగ్గరికి వెళ్ళకు. నేను సంవత్సరం చేశాను కానీ నాకు ఫలితం రాలే, కాబట్టి నువ్వు అసలు వెళ్ళొద్దు అని చెప్తాడు. చెప్పేసరికి ఈయన ఏం చేస్తాడు, సరే అలాగే అంటాడు. వెళ్తే ఆ పుష్కరుడిని చూస్తే మంచి తేజస్సు కనిపిస్తుంది ముఖంలో. అరే ఆయన ఎలా చెప్పాడు కానీ అలా అనిపించట్లేదు, ఆయన మంచి ఉపాసనా బలం ఉంది ముఖంలో, ఆయన ఎందుకు అలా చెప్పాడు, నా మనసు ఎందుకో ఇతనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు అని అనుకొని ఆయన వెళ్ళి కలిసి, అయ్యా నా పరిస్థితి ఇది, ఇతని పేరు గాలుడు, నా పేరు గాలుడు, నా పరిస్థితి ఇది, నాకు కుష్టి వ్యాధి వచ్చింది ఇలా అంటే వెంటనే ఆ పుష్కరుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఒక 2 రోజులు అక్కడ కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను అప్పుడు వద్దు కానీ నేను అప్పుడు ఇస్తానులే అని చెప్తాడు. అంటే ఇతన్ని పరీక్షిస్తాడనమాట, అంటే నిజంగానే ఇతనికి శ్రద్ధ ఉందా అని. అతను అక్కడే కూర్చుంటాడు గురువు మీద భక్తితో, అక్కడే కూర్చొని నేను ఎప్పుడు మంత్రం ఇస్తే తీసుకుందామని 2-3 రోజులు చూస్తాడు. ఓకే ఇతనికి నిజంగానే నమ్మకం ఉంది, నా మీద భక్తి ఉంది అని ఏం చేస్తాడంటే, నువ్వు స్నానం చేసిరా, నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసిరా, అంతట్లో నేను నీకు రెడీ చేసి పెడతాను అంటే, ఇతనికి ఏంటంటే ఇంకా నమ్మకం, పరిపూర్ణమైన నమ్మకం, నాకు గురువు మంత్రం ఇస్తాడు దానివల్ల నాకు తగ్గిపోతుంది. ఆ నమ్మకం ఎప్పుడైతే పరిపూర్ణంగా వచ్చేసిందో అది పనిచేయడం స్టార్ట్ అయింది. ఇతను ఏం చేశాడు, ఈ యొక్క పుష్కరుడు లోపలికి వెళ్ళి ఇతనికి ఆంజనేయ స్వామి ఉపాసన ఎంత గొప్పదంటే, ఈయన కనుక కూర్చొని ఒక్కసారి మంత్రం చదివితే ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతాడు ఈయనకి, పుష్కరుడికి. లోపలికి వెళ్ళాడు, ఆ యొక్క పీఠం లోపలికి వెళ్ళి పుష్కరుడు ఆంజనేయ స్వామిని తలుచుకున్నాడు. ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యాడు. అయ్యా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, ఇప్పుడు కొన్ని మంత్రాలు కొంతమందికి ఇవ్వకూడదు, బ్రాహ్మణ్స్కు వాళ్ళకి వీళ్ళకి పద్ధతిగా ఉండే వాళ్ళకి ఇస్తాం, కానీ ఒక కిరాతకుడు వచ్చి అడిగాడు, దారిదోపిడిదారుడు, ఈ రకంగా అన్నిటినీ చంపేసేవాడు, ఏది పడితే అది చేసే ఒక వ్యక్తి వచ్చాడు, మరి ఇతనికి ఇవ్వచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక మాట చెప్తాడు, ఏంటంటే ఇక్కడ భక్తి ప్రధానం, అతను నమ్మకంగా భక్తిగా వచ్చాడు కదా, అతను ఎవరో అనేటువంటిది కాదు, ఇవ్వవచ్చు అని చెప్తాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఉపాసకుడు కదా, ఆయన అనుమతితో ఇవ్వాలి కదా అని అనగానే బయటికి వెళ్ళి అతను అంతట్లో వచ్చేసరికి ఇతని మీద ఉన్న నమ్మకం ఏం చేసిందంటే, ఇంకా ఆంజనేయ స్వామికి ఇక్కడ గురువు ఎప్పుడైతే ఇతను బాగా నమ్ముతున్నాడని ఎప్పుడైతే ఫీల్ అయ్యాడో, ఆ ఫీలింగ్ చూడండి, గురువు ఎప్పుడైతే అనుగ్రహం జరిగిందో స్నానం చేసి వచ్చేసరికి ఆయన తగ్గిపోయింది కుష్టి వ్యాధి. అంతే వెంటనే ఇంకా మంత్రం కూడా ఇవ్వలేదు, ఇంకా అప్పటికి స్నానం చేసి వచ్చేసరికి తగ్గిపోయింది. ఇంకా తర్వాత అతను అంటాడు, నీకు తగ్గింది కరెక్టే, కానీ ఈ మంత్రం కూడా రెగ్యులర్గా నువ్వు చేసుకో. ఎందుకు తగ్గింది అంటే నీకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి, ఎక్కడా కూడా అపనమ్మకం లేదు నీకు అని అన్నాక, సరే అని చక్కగా మంత్రం తీసుకుని వెళ్తే మళ్ళీ ఆయన కనిపిస్తాడు మధ్యలో, ఈయనకి వెళ్ళొద్దని చెప్పాడు కదా, ఏమిటి నీకేంటి 3 రోజులైంది అటు వెళ్ళావు, ఇంట్లో ఎలా తగ్గిపోయింది, నువ్వు ఎవరిని కలిసావు, ఏంటి నీ పరిస్థితి ఎలా మారిందంటే, అయ్యా నేను అతని దగ్గరికి వెళ్ళాను, మీరు వెళ్ళొద్దు అన్నారు, కానీ నేను చూసేసరికి అతనిలో తేజస్సు అది చూసి నాకు ఎందుకో సరైన గురువు అనిపించాడు, వెళ్ళాను, ఇలా జరిగిందని మొత్తం చెప్తాడు. చెప్పాక అమ్మ నాకు ఇచ్చిన మంత్రం వేరే, ఆయనకి ఇచ్చిన మంత్రం వేరే అయి ఉంటుంది, లేకపోతే నేను సంవత్సరం బట్టి చేస్తుంటే నాకు ఎందుకు తగ్గలేదు, ఈయన సరైన వ్యక్తి కాదు, నేను వెళ్ళి అలాగే నిలదీస్తానని వెళ్తే అప్పుడు మళ్ళీ చెప్తాడు, నీలో ఎప్పుడు కూడా ఆలోచనలు ఇది అవుతుందో అవ్వదో, నాకు ఎంత పోయి ఉంటుంది, నాకు ఎంత వచ్చింది శక్తి, ఈ ఆలోచనలు ఎక్కువైపోయాయి. దేవుడి మీద భక్తి ఉంది కానీ ఈ ఆలోచనలు కూడా ఉండేసరికి ఇది దాన్ని డామినేట్ చేసింది. దాంతోపాటు నువ్వేం చేసావు, ఎంతసేపు నన్ను నిందిస్తూ కూర్చున్నావు అక్కడ, ఈయన సరైన వ్యక్తిని ఎంచుకున్నానో లేదో, ఇది నిజమైన మంత్రమో కాదో, నాకేదో తేడాలు కనిపించట్లేదు అనుకుంటూ, ఇలా నువ్వు ఎప్పుడైతే సంశయంగా చేస్తూ ఉన్నావో అక్కడ నా నుంచి వచ్చే అనుగ్రహం ఆగిపోయింది నీకు తెలియకుండానే అని చెప్పినప్పుడు అప్పుడు అతనికి అర్థమవుతుంది. అర్థమై అప్పుడు మళ్ళీ మంత్రం చేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి నమ్మకంతో చేసి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు అతని గుడిసెంతా స్వర్ణమయమైనటువంటి ఒక బంగ్లాగా మారుతుంది. ఆ రకంగా ఇంట్లో అన్ని మార్పులు వచ్చేస్తాయి. ఇది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రేపు కూడా చూడండి, కొంతమంది ఏదైనా మంత్రం తీసుకుంటే దాన్ని చేస్తూ మళ్ళీ మధ్యలో ఎవరో చెప్తారు, ఇది కాదు ఇంకో దగ్గరికి వెళ్ళండి, ఇది వదిలేసి అక్కడికి వెళ్ళిపోతారు. అది చేస్తూ ఇంకోటి ఏదో చెప్పగానే అది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏంటంటే ఇది కూడా కంటిన్యూస్గా చేయాలి, నమ్మకంగా చేయాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు. ఈ కుజుడు అయినందుకు
ఈ కుజుడు ఎవరి అనుగ్రహం ఉంటే మనకి ఇబ్బంది కలగదు అంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటే ఇబ్బంది కలగదు. అందులో కూడా ఆ పరాశర సంహితలో ఉంటుంది, ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ. ఇది ఈ క్రోధినామ సంవత్సరానికి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ. ఇది కనుక చేసుకున్నట్లయితే ఎన్నిసార్లు చేసుకోవాలంటే ఒక అరగంట 40 నిమిషాలు టైం పెట్టుకోవాలి, లెక్క అవసరం లేదు. లెక్క అక్కర్లేదు, ఎప్పుడు కూడా లెక్క అక్కర్లేదు, ఎప్పుడు లెక్క చేయొద్దని చెప్తూ ఉంటాం. ఓం హరి మర్కట మర్కటాయ స్వాహ. మర్కటాయ స్వాహ అంటే ఆంజనేయ ఆంజనేయ స్వామికి సంబంధించింది. ఇందులో ప్రత్యేకంగా ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, ఇదేమిటి ఆంజనేయ స్వామికి ఇంత శక్తి ఉందా? అందరి దేవతల యొక్క తేజస్సు అతనిలో ఉందమ్మా. స్వయంగా విష్ణుమూర్తే ఆయనలోంచి ఒక శక్తిని తీసి ఈశ్వరుడి యొక్క శక్తిని కూడా కలిపి అందరి దేవతల యొక్క శక్తుల్ని తీసుకొచ్చి ఆ యొక్క ముద్దని ఈశ్వరుడికి తినమని ఇచ్చాడు శివునికి. ఆయన చక్కగా స్వీకరించి దాన్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టి అమ్మవారి ద్వారా అగ్నికి, అగ్ని ద్వారా వాయువుకి, వాయు ద్వారా అంజనాదేవికి వచ్చినటువంటి శక్తి అది. కాబట్టి అది అద్భుతమైన శక్తివంతమైనటువంటిది ఆంజనేయ స్వామిది. కాబట్టి ఇది చేసుకుంటే ఈ క్రోధినామ సంవత్సరం అంతా బాగుంటుంది. అసలే చాలా మంది క్రోధినామ సంవత్సరంలో జాతకాలు బాగుండట్లేదు అని భయపడుతుంది. ఎందుకంటే అమ్మ ఒక విషయం చెప్తాను చూడండి, ఈ క్రోధినామ సంవత్సరంలో గొడవలు ఎక్కువ అవుతాయి, యుద్ధాలు ఎక్కువ అవుతాయి, నానా గందరగోళాలు ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా సాగిపోవాలంటే ఇలాంటి రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే వస్తే విపరీతమైన వర్షం, లేకపోతే అసలు వర్షం లేని స్థితి. అదే కదా, అతివృష్టి అనావృష్టి ఇంకా అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. శని మంగళవారాలు పొరపాటును కూడా అత్యవసరమైతేనే లాంగ్ జర్నీ చేయడం బెస్ట్, అదర్వైజ్ జాగ్రత్తగా ఉండడం మంచిది. నిజంగా చాలా చక్కటి విషయాలు ఈ క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా బాగుండడానికి అద్భుతమైన రెమెడీస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, మరి ఈ సంవత్సరం మొత్తం మా జాతకం ఎలా ఉందో, అసలు బాగాలేదు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి జాతకం ఎలా ఉన్నా సరే ఈ సంవత్సరం మొత్తం మీ జీవితాలు ఆనందంగా, ప్రశాంతంగా, సుఖ సంతోషాలతో సాగాలి అంటే మరి గురువు గారు చెప్పిన చక్కటి రెమెడీని ఒక్క 10 నిమిషాలైనా సరే చక్కగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు, చక్కగా మనందరం కూడా ఈ సంవత్సరం మొత్తం ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండడం కోసం ఆ నామ స్మరణని స్మరిస్తూ చక్కగా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కేటాయిద్దాం. ఆనందమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఈ సంవత్సరం మొత్తం కూడా పొందేద్దాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.